టాప్ షో విత్ లలిత్ కుమార్. ఈరోజు మన అతిథి యాక్టర్ విలన్ శంకర్ మహంతి గారు. నమస్తే శంకర్ మహంతి గారు. నమస్తే లలిత్ గారు. ఏమిటి మీరు ఇటీవల నేను చూస్తూ ఉంటే మీరు బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారు అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఆ స్టేజ్ మీద మీరున్నారు. ఏమిటి ఆ కలయిక? ఆ స్టేజ్ మీద ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు? లెట్స్ వెల్కమ్ శంకర్ మహంతి. అది ఆహా వాళ్ళు క్రియేటివ్ టీం నన్ను కాంటాక్ట్ అయ్యారండి. దానికి మీకు అపోలో హాస్పిటల్లో మీ మిస్సెస్కి వైద్య సేవలు హెల్ప్ అందిందంట కదండి, ఆ విషయాలు ఏంటని అడిగారండి. అడిగితే చెప్పానండి. మీరు రేపు అవైలబుల్ ఉన్నారా ప్రోగ్రామ్కి రావడానికి అన్నారండి. అలాగే తప్పకుండా అండి అని అన్నాను. అంటే మరి కృతజ్ఞత చెప్పుకునేదానికని నా మనసులో ఉందన్నమాట. అవకాశం లభించింది, తప్పకుండా వస్తానండి. డిసెంబర్ 30న పిలిపించారండి. 31 ప్రోగ్రామ్ అండి. అదే అంటే మిమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేశారు? అంటే రామ్ చరణ్ మీకు ఏమైనా హెల్ప్ చేశాడా? అవునండి. ఏమి హెల్ప్ చేశారు? మా మిస్సెస్కి స్మృతి కోల్పోయి లక్షలకు ఖర్చు పెట్టి వైద్యం చేయించాల్సిన పరిస్థితుల్లో అపోలో హాస్పిటల్లో జాయిన్ చేయించి 17 రోజుల పాటు ప్రతిరోజు విఐపి ట్రీట్మెంట్ చేపిస్తూ క్రిటికల్ అయిపోయిందండి తన హెల్త్ అంతా. 12 years బ్యాక్ తనకి వాల్వ్ రీప్లేస్ చేయించాం మేము. ఆ తర్వాత తనకి కాఫ్ వస్తూ ఉంది రీసెంట్గా. ఆ తర్వాత కొంచెం నీరసంగా ఉండటం అలా ఉంటుంది. డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు చూసి ఆ బ్లడ్ అంతా పలచబడిపోయిందండి. అంటే దానికి మీరు హార్ట్కు సంబంధించి వాడవలసిన టాబ్లెట్స్ ఏమి మిస్ అయ్యారు, అంటే పవర్ ఏదో మిస్ అయ్యారంటే మొత్తం పలచబడిపోయిందంటే. సో ఎక్కడ నీడిలు పెడతారో అక్కడ పెద్దగా బ్లాక్ అయిపోతారు. తర్వాత లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయినాయి అంట. ఈ దీంతో ఒకదానికి మెడిసిన్ ఇస్తే ఇంకో దానికి ప్రాబ్లం అని, దీనికి ఇస్తే దానికి అని ప్రతిరోజు ఒక స్పెషలిస్ట్ రావటం, ఒక విఐపి ట్రీట్మెంట్ చేస్తూ 17 రోజుల పాటు లలిత్ గారు ₹1 కూడా తీసుకోకుండా మొత్తం వారే చూసుకొని, చరణ్ బాబు, ఉపాసనమ్మ. ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే మాకంతా ఎంత అవుతుందో, పెద్ద హాస్పిటల్ హైదరాబాద్ మహానగరంలో అపోలో హాస్పిటల్లో, దానిలో మరి పెద్ద స్థాయిలో జరుగుతుంది, ప్రాణం పోసి పంపిస్తారు. అలాంటి చోట తనకి ఎంత బిల్ అవుతున్న ఆందోళనతో ఉన్నాను. అప్పుడు నేను అక్కడ అడిగాను అనమాట, బిల్లింగ్ కౌంటర్లో. అక్కడ అడిగితే మాకు పైనుంచి ఫోన్ వచ్చిందండి, మీరు నిశ్చింతగా ఉండండి అంటున్నారు. ఓకే, పైనుంచి ఫోన్ వచ్చింది, మీరు నిశ్చింతగా ఉండండి, మీరేం భయపడద్దు అంటున్నారండి. ఏది బిల్ కౌంటర్కి వెళ్ళారు మీరు? అది ఇక్కడ ఇంకో విషయము, అసలు మీకు చిరంజీవి గారికి, మీకు రామ్ చరణ్ గారికి అసలు లింక్ ఏంటి, సంబంధం ఏంటి? అంటే అన్నయ్య మాకు అభిమాని అండి. ఓకే, ఆయన్ని ఎంతో ఇష్టపడతా. స్వయం కృషితో ఎదిగిన మనిషి, ఒక వ్యక్తి శక్తిగా మారిన చిరంజీవి గారు. ఆయన ఎంతో మంది నటులకి ఆయన ఒక ఉత్తేజం. అలా ఆయన చూస్తూ ఇతర రంగంలో ఉన్నప్పటికీ ఆ స్ఫూర్తితో ఎదిగిన మాకు ఆడండి ఎంతో అభిమానం అండి. అంటే నేను అడిగేది ఏంటంటే, మీకు ఆ రామ్ చరణ్ గారికి మీ మిస్సెస్కి హెల్ప్ చేశారు, బాగుంది. మీకు రిలేషన్ ఎట్లా ఆ ప్లాట్ఫామ్లో? అంటే మీరు చిరంజీవి గారితో ఉన్నారు, మీకు హెల్ప్ చేశారంటే మీరు ఏం చేశారని మీకు హెల్ప్ చేశారని అడుగుతున్నాను నేను. అంటే నాకు తర్వాత తెలిసిందండి, నేను 2006లో బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంది. ఓకే, ఎందుకంటే ఆయన ఒక ఎంతో మంది ప్రాణాలను కాపాడడానికి ఒక బ్లడ్ బ్యాంక్ స్థాపించడం. అవును. అది ఆ బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఇస్తే ఒక మానసిక ఆనందం అండి, ఆత్మ సంతృప్తి. మీరు రెగ్యులర్ గా బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ 2007 ఇచ్చాను. 2009 నుంచి అది కంటిన్యూగా ఇస్తూనే ఉన్నాను అనమాట. అలా అప్పటికి ఒక 20 times ఇవ్వడం జరిగిందంట. మొన్న తెలిసింది అది నాకు. మీకు కూడా తెలియదు, మీరు అది ఏదో ఇచ్చి వచ్చేవాళ్ళు అంతేనే.
నా ఆత్మసంతృప్తి కోసం ఆ అన్నయ్య పెట్టిన యజ్ఞంలో ఒక చిన్న ఉంతుగా తృప్తితో ఉండేవాడిని. అది మొన్న తెలిసింది 21 సార్లు ఇచ్చినట్టుగా. అలా జరిగిన తర్వాత మాకు ఇట్లా పైనుంచి ఫోన్ వస్తుందండి అని చెప్పారు. కాదు ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు మీరు బ్లడ్ ఇక్కడ ఇస్తున్నారు, ఇక్కడ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా తెలిసింది? రామ్ చరణ్ వాళ్ళకి, ఉపాసనకి ఎలా తెలిసింది? అది చెప్పండి. అంటే అక్కడ నాకు స్వామినాయుడు గారు, రమణ స్వామినాయుడు గారు ఉన్నారు, పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. అవును. అక్కడ నాకేంటంటే నేను బ్లడ్ ఇచ్చిన ప్రతిసారి 2021లో స్వామినాయుడు గారు కలిశారు బ్లడ్ ఇస్తున్నప్పుడు. అలా రౌండ్స్కి వచ్చినప్పుడు చూశారు. చూసిన తర్వాత ఆయన రికార్డ్స్ చూసుకుంటారో ఏమో, ఇచ్చిన తర్వాత ఒకసారి క్యాబిన్కి రండి అని పిలిపించారండి. వెళ్ళిన తర్వాత మీరు ఇన్నిసార్లు ఇచ్చున్నారు, ఎక్కడ ఏంటని అడిగారండి ఆయన. అడిగితే ఇట్లా నేను ఆర్టిస్ట్గా చేస్తుంటానండి అని చెప్పుకొచ్చానండి. చెప్పిన తర్వాత అయితే నేను 2020కి అరుణాచలం వెళ్ళిపోయా, తిరువణామలై రమణాశ్రమం దగ్గరలో. ఓకే. ఆ గ్యాప్ అట్లా ఉంది 1 సంవత్సరం పాటు. మళ్ళీ 21కి వచ్చున్నాను ఇక్కడికి. ఆ వచ్చినప్పుడు కూడా ఇవ్వటం జరిగిందనమాట. ఇలా అప్పుడు నాకు 2023లో మా మిస్సెస్కి ప్రాబ్లం అయిన సందర్భంలో రాత్రిపూట పెద్ద వర్షం పడతా ఉంది. ఇలాంటి సిచ్యుయేషన్లో నాకు స్వామినాయుడు గారు గబుక్కుని గుర్తు రావటం, ఆయన కాంటాక్ట్ అవ్వడం. ఫోన్ చేశారు స్వామినాయుడు గారికి. చేస్తే ఆయన ఆమె పేరు నాకు వాట్సాప్ చేయండి అన్నారు, అంతేనండి. ఆ తర్వాత తెలిసిన 10 మంది మిత్రులకి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నేను పెద్ద వర్షం, రోడ్లు మునిగిపోయినాయి కృష్ణానగర్ అంతా. అంబులెన్స్ వచ్చింది. ఈ ఒత్తిడిలో గబుక్కుని అంబులెన్స్ కూడా వాళ్ళే పంపించేశారు. ఎవరు పంపించింది తెలియదండి. అపోలో హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత రిసెప్షన్లో పేరు వెంకటదుర్గ అని చెప్పాను. మీరండి రండి అని చెప్పేసి బెడ్ రెడీగా ఉంది, డాక్టర్స్ రెడీగా ఉన్నారు, జరుగుతూ ఉందో చూస్తున్నారు. 1 గంట పోయిన తర్వాత 24 అవర్స్ వరకు చెప్పలేమన్నారు. మళ్ళా నెక్స్ట్ డే 48 అవర్స్ పడుతుందండి అప్పుడు చెప్పడానికి. అప్పుడు కొంత నాకు ఏంటి ఎలా జరుగుతుంది ఇదంతా అంటే అప్పుడు గుర్తొచ్చిందండి. పేరు వాట్సాప్ చేయండి అనే స్వామినాయుడు గారు అంటాం. ఇది చిరంజీవి గారి ద్వారా చరణ్ బాబుకి వెళ్ళి, అంటే మీకు అప్పటి వరకు ఏదో నా పేరు వాట్సాప్ చేశారు, హాస్పిటల్కి ఏమి తీసుకెళ్లారు, కానీ ఎంత అవుతుంది, ఆ డబ్బులు ఎంత కట్టాలి ఏమిటి అనే ఆలోచన మీకు లేదు. ఏదో ప్రాణం బతికించుకోవాలని పరిగెత్తుకుని తీసుకెళ్ళిపోయారు. అలా అయిన తర్వాత అప్పుడు చెప్పారండి, అన్నయ్య గారి ద్వారా చరణ్ బాబుకి వెళ్ళింది, ఉపాసన గారికి చెప్పడం జరిగింది, మొత్తం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇది అప్పుడు ఆ పైనుంచి ఫోన్ అంటే అదేనా అప్పటికి అర్థమైంది. అప్పటి వరకు మీకు తెలియదు, పైనుంచి ఫోన్ అంటే మీరేదో అనుకున్నారు. అది లలిత్ గారు. అలా మరి దీన్ని నేను రక్తబంధం అనుకోవాలా, ఆత్మీయ బంధమా, ఆత్మబంధమా? మామూలుగా మనం రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఇస్తుంటాం. అది ఎవరు ప్రాణం కాపాడుతుందో మనకు తెలియదు. ఇప్పుడు చిరంజీవి గారు పెట్టిన బ్లడ్ బ్యాంక్లో మనం బ్లడ్ ఇస్తుంటాం. మీరు ఇచ్చిన బ్లడ్ ఇంకొకరు ఎవరైనా ప్రాణం కాపాడి ఉంటుందేమో. అవునండి. అదే మీకు రివర్స్ అయ్యి మీ భార్య ప్రాణం కాపాడింది. అదంతా అంతేనా? అది అన్నయ్య గారి ఆ యజ్ఞం తలపెట్టడంతో మాకు దక్కిన ఫలం అండి. చిరంజీవి గారు ఒక వారధి అంతే. అవునండి. మీరిచ్చిన బ్లడ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎవరో ప్రాణం కాపాడి ఉంటుంది, ఎవరిదో. అవునండి. కానీ మీరు చేసిన రక్తదానంతో అదే రక్తం ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా, చిరంజీవి గారి ద్వారా మీ భార్య ప్రాణాలు కాపాడింది. అంతే కదా? అవునండి. అంటే ఇప్పుడు మన అర్థం ఏంటంటే రక్తదానం చేయండి, రక్తదానం చేయండి అని చెప్పేసి అందరూ చెప్తుంటారు. అవును. రక్తదానం చేస్తే మనకేమొస్తుంది? ఈరోజు మీరు ఏమీ ఆశించలా, ఇదే రక్తదానం మీ భార్య ప్రాణాలు కాపాడింది. అంతేనా? అక్షర సత్యం లలిత్ గారు చాలా చక్కగా చెప్పారు. అయితే ఆ రోజు నా ఆత్మ సంతృప్తి కోసం చేసుకున్న ఇలా జరుగుతుందనేది ఊహించింది కాదు. అదే అన్నయ్య తలపెట్టిన యజ్ఞ ఫలంగా భావిస్తున్నానండి నేను. నమస్తే అండి, నా పేరు ఎంవిడి మల్లేశ్వరరావు. ప్రతి 3 నెలలకు ఒకసారి కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేట్ చేస్తూ ఉండేవాడిని. అలాంటిది నా భార్యకి పెద్ద హాస్పిటల్లో చూపించి లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో అపోలో హాస్పిటల్లో నా భార్యని అడ్మిట్ చేయించుకున్నారు. 17 రోజుల పాటు ఐసీయూలో విఐపి ట్రీట్మెంట్ చేయించి ₹1 కూడా మాతో కట్టించుకోకుండా డిశ్చార్జ్ చేయించడం జరిగింది. నాకు పునర్జన్మనిచ్చిన రామ్ చరణ్ గారికి
ఉపాసన గారికి ధన్యవాదాలు. కరెక్టే కదా అది. అంతే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అయినా చాలా బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. మనం ఏమనుకుంటాం అంటే ఏదో బ్లడ్ బ్యాంక్, ఏదో బ్లడ్ ఇచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం, కానీ దానివల్ల ఏదో వచ్చేస్తారు కానీ దానివల్ల ఎవరో ఒకరి ప్రాణం మాత్రం అవునండి. కాపాడబడుతుంటుంది. కాకపోతే మనము రక్తం ఇవ్వాలనుకున్నా, సాయం చేయాలనుకున్నా కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. ఎస్, అవును. అలాంటిదే బ్లడ్ బ్యాంక్స్. అవును. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడుతుంది అనేది మీలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు అవి చర్చకు వస్తాయి. అవునండి. మనం ఊహించాం, మనం చేసే సహాయం ఎక్స్పెక్ట్ చేయం. సాయం చేసేటప్పుడు ఏదో ఇబ్బందులు ఉన్నారనో ఇంకోటనో మనం సాయం చేసేస్తుంటాం. కానీ మనం చేసిన సాయం ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో తిరిగి మనకు సాయం చేయడానికి వస్తాయి. ఇదే మనకు ఉదాహరణ. మీరు బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఇవ్వడము, మీ డేటాబేస్ అక్కడ ఉండడము, మీకు స్వామినాయుడు గారితో పరిచయం కావటము, మీకు ఆ సమయంలో ఏదో గుర్తొచ్చి ఆయనకు ఫోన్ చేయటము, అక్కడి నుంచి ఆ సాయం వచ్చి అంత ఆపరేషన్ అంతా అయిన తర్వాత అన్స్టాపబుల్కి వాళ్ళు పిలవటం. అప్పటికి సంవత్సరంన్నర అయింది లలిత్ గారు. డిశ్చార్జ్ చేసిన దగ్గర నుంచి అన్స్టాపబుల్కి సంవత్సరంన్నర 18 నెలల కాలం అయిపోయిందండి. అప్పటి వరకు ఎవరికి తెలియదండి. మాకు కూడా 2 రోజుల తర్వాత కదండి తెలిసింది. అన్నయ్య చరణ్ బాబు ఉపాసనమ్మ గారు అదంతా జరిపిస్తున్నారనే భావన అప్పటికి కానీ నాకు తెలియలా. కానీ మీకు బిల్లు ఎంత అయిందని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు అడిగితే పైనుంచి ఫోన్ వచ్చింది అన్నారు కానీ ఎవరు చేసింది చెప్పలేదండి. అంటే అక్కడ అది నాకు ఇంకా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అడిగారా మళ్ళీ మీరు నొక్కి? అప్పుడు ఏమైందంటే నేను తర్వాత ఒక 2 days తర్వాత నాకు కొంచెం స్థిమిత పడిన తర్వాత పేరు పెట్టమన్నారు కదా వాట్సాప్లో అని గుర్తొచ్చి అప్పుడు స్వామినాయుడు గారిని అవునండి స్వామినాయుడు గారిని అడిగారు. వారికి చేరవేయటం జరిగింది. అన్న ఇమ్మీడియట్ గా తీసుకుని చరణ్ బాబుకి చెప్పడం, ఉపాసనమ్మ గారితో మాట్లాడటం, వాళ్ళు ఇమ్మీడియట్ గా హాస్పిటల్ చేయడం, ఇవన్నీ మీకు జరిగి అంబులెన్స్ రావటం ఇదంతా అలా జరిగిందని అప్పుడు తెలిసింది లలిత్ గారు నాకు. అప్పటి వరకు నాకు తెలియదు. ఏదో ఇది సినిమాలో మీరు సినిమా యాక్టర్, విలన్ క్యారెక్టర్స్ అన్ని చేసినారు కాబట్టి ఏదో మెసేజ్ చెప్తే ఏదో అదృశ్య శక్తి పంపించినట్లుగా అంబులెన్స్ రావడం, అంబులెన్స్ నుంచి పికప్ తీసుకెళ్లడం, అక్కడ బెడ్ రెడీగా ఉండడం, డాక్టర్లు రెడీగా ఉండడం, చికిత్స అంతా ఇచ్చేసి డబ్బులు అడకపోవడం, అదే సార్ మళ్ళీ అదే అంబులెన్స్లో మళ్ళీ ఇంటి దగ్గర దించడం. ఎంత సినిమాటిక్గా ఉంది కదా. అవును సార్, అవునండి. మిరాకిల్స్ లలిత్ గారు, మిరాకిల్స్ అనే పదానికి అక్షరశ నిలువెత్తు నిదర్శనంగా నా భార్య వెంకటదుర్గే కారణం. అంటే ఆమెకి మేము ఎంత ఆమెకి ఆ సహాయం ఆ తండ్రి ఉపాసనమ్మ గారు, చరణ్ బాబు, అన్నయ్య, ఆ కుటుంబం లేకపోతే మా పరిస్థితి ఏంటి లలిత్ గారు? అవును. హైదరాబాద్ మహానగరంలో ఒక చిన్న ఇప్పుడిప్పుడే కనిపిస్తూ నటుడుగా ఉన్న ఈ వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఎవరండి వీడు? మరి అంతటి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకునే అవసరం లేదు కదండి. ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు ఆయనకి, లక్షలాది మంది ఆయనకి బ్లడ్ బ్యాంకులు. లేదు చిరంజీవి గారి ద్వారా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము చిరంజీవి సినిమాలు చూస్తే పెరుగుతూ వచ్చాం కాబట్టి, మేము మీడియాలో ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ ఎవరెవరు ఏం చేస్తున్నారు తెలుస్తుంటాయి సమాచారం. అవును. ఇప్పటి వరకు నాకు తెలిసి కొన్ని వందల మంది అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది డిశ్చార్జ్ అయిన వాళ్ళు, ₹1 కూడా చెల్లించకుండా. అటువంటి హెల్ప్ చిరంజీవి గారు, రామ్ చరణ్, వాళ్ళ మిస్సెస్ వీళ్ళంతా చేశారు. అట్లాగే తెలియని సహాయాలు చిరంజీవి ఎంతో మందికి చేశారు. కాకపోతే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఈవెన్ మీడియా సర్కిల్స్లో కూడా చాలామంది జర్నలిస్టులు కానివ్వండి, మ్యాక్సిమం ఆ ఇష్యూ వాళ్ళ దృష్టికి వెళ్తే ఏదో ఒక రూపేణ మనం ఏ విధంగా సాయం చేయాలి, అతన్ని బయటపడేయాలి, ఇదే ఆలోచిస్తారు. కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉన్నాయి, అవి కూడా హెల్ప్ చేసిన సందర్భాలు చిరంజీవి గారు చాలా ఉన్నాయి. ఇప్పటికీ చేస్తుంటాడు. అతను చెప్పుకోడు. కొంతమంది అభిమానం ఉన్నోళ్ళు బయట సన్నిహితులతో చెప్పుకుంటుంటారు. ఈ హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చిన జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు.
వాళ్ళు ఎంతో మందికి కూడా ఒక్క రూపాయి లేకుండా విషయం తెలుస్తూనే ఇదే అపోలో హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, నేనే చూశా. కాబట్టి అందరికీ డబ్బు ఉండొచ్చు, అందరికీ పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, అవి అవి కొంతమందికే హృదయాలు ఉంటాయి. ఈవెన్ మహేష్ బాబు ఉన్నాడు, ఈవెన్ బాలకృష్ణ గారు ఉన్నారు. అంటే సినిమా రంగంలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ స్థాయికి తగ్గట్టు సొసైటీకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. మనం ప్రతిదానికి సినిమా వాళ్ళని తిడుతుంటాం, విమర్శిస్తుంటాం, మనం చూస్తూనే ఉంటాం, సహజం. తిడుతుంటాము, విమర్శిస్తుంటాము, ఎన్నెన్నో నీచంగా మాట్లాడుతుంటాము, ఇవన్నీ చూస్తుంటాం. కానీ వాళ్ళు చేసే ఈ సర్వీస్ అనేది ఎవరు కూడా దాని గురించి చర్చించరు. ఈవెన్ ఇప్పుడు మహేష్ బాబు గారు, ఆయన ఎంతమంది చిన్నపిల్లలకి, ఈ హోల్స్ ఉన్న పిల్లలకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి ఆయన వంతు ఆయన చేస్తున్నాడు. బాలకృష్ణ గారు క్యాన్సర్కి సంబంధించిన వ్యవహారం ఆయన చూస్తున్నాడు, సర్వీస్. చిరంజీవి గారు ఈ ఏదైనా ఒక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ప్లస్ అన్ని రకాలుగా ఆయన హెల్ప్ చేసుకుంటూ పోతూ, మొన్న కరోనాలో కూడా ఈ సినిమా వాళ్ళందరికీ కూడా ఫుడ్ ఇవన్నీ లేనప్పుడు అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి అందరూ డబ్బులు వేసుకొని వాళ్ళకి కావాల్సిన 2 నెలలు 3 నెలలకు సంబంధించిన సరుకులు ఇవ్వటం అయితేనేమి, కరోనాకు ఆక్సిజన్ సిలిండర్స్ అయితేనేమి, ఇవన్నీ మ్యాక్సిమం చేస్తున్నారు. కానీ దయచేసి మనం ఇంటర్వ్యూ చూసే వాళ్ళకు ఏం చెప్పాలంటే, ఎప్పుడూ సినిమా వాళ్ళను ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తిట్టద్దండి, విమర్శించొద్దు. వాళ్ళ శక్తి వరకు వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళ సినిమాలు, యాక్షను, డ్యాన్సులు, పాటలు అన్నీ ఉంటాయి. కాబట్టి టికెట్ పెట్టి కొంటున్నాం, వాళ్ళకి ఆర్థికంగా స్థిరపడ్డారు అందరూ. ఆ ఆర్థికంగా స్థిరపడినా కూడా ఆ వచ్చిన డబ్బులో సర్వీస్ కూడా ఉపయోగపెడుతున్నారు, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సర్వీస్లో అట్లా ఎంతోమంది సినిమా యాక్టర్లు, సినిమా హీరోలు కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్నోళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు, కాకపోతే బయటికి రావు. ఈవెన్ సంపూర్ణేష్ బాబు కూడా సాయం చేస్తుంటాడు, నిజం. అవునండి. సంపూర్ణేష్ బాబు కూడా తన స్థాయికి తగ్గది ఏదైనా ఒక ఫంక్షన్లో ఒక 50,000 రూపాయలు వచ్చిందనుకోండి, ఆ 50,000 రూపాయలు ఎవరికో పేదవాళ్ళకి ఇచ్చేస్తాడు సంపూర్ణేష్ బాబు. అట్లా ఎవరికి తగ్గ హెల్ప్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి దయచేసి మనం సినిమా యాక్టర్లను విమర్శించడము, దూషించడము, తక్కువ చేసి మాట్లాడడము, నీచంగా మాట్లాడడము, అవి సమాజంలో చాలామంది కూడా అవి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళని దూషించడం ఆపాలి. అందరూ కూడా, ఎవరు కూడా, అది కొంతమందికే వస్తుంది సాయం చేయడం. అట్లా మన దేశంలో, మన రాష్ట్రంలో ఎంతోమంది సాయం చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరిని కూడా మనం ఏ ఫీల్డ్ను ఉన్నా కూడా వాళ్ళను మామూలుగా డబ్బు సంపాదిస్తున్నాడో, పెద్ద షౌకారి, కోటీశ్వరుడు అంటేనే అతను నెగిటివ్గా చూస్తుంటుంది సమాజం. అటువంటి దాంట్లో నుంచి మనం బయటికి రావాలి. విశాల హృదయంతో మనం ఆలోచించాలి, సాయం చేయాలి. నెక్స్ట్, మీరు ఏ సినిమాల్లో యాక్ట్ చేశారు? రీసెంట్గా దసరా మూవీ ఒకటి చేస్తున్నానండి, గామి మూవీ ఒకటి. రీసెంట్ దసరా, గామి విశ్వక్సేను విద్యాధర్ డైరెక్టర్ అండి. గామి అంటే ఏంటండి? అది ఆ టైటిల్ అదేదో మన రాజమౌళి సినిమా వచ్చింది కదా, దాంట్లో గామి అని అది ఉంటుంది. ఇందులో ఆయన ఒక హిమాలయ పర్వతాలు, అక్కడ ఆ ప్రాంతం బ్యాక్గ్రౌండ్ లింక్ అయిన కథలాగా కాశీ, ఎంతో చాలా ఇదిగా. ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ అని విద్యాధర్ గారు అని ఆయన చేశారు, విశ్వసేన్ చేశారు. ఆయన చిన్నతనంలో స్టోరీలో నాతో క్యారెక్టర్ చేయించారు. దసరా మూవీకి శ్రీకాంత్ వదిలి గారు, నాని గారు మూవీలో ఆయన చిన్నతనంలో ఒక 4 సీన్లు నాతో చేయించారు. తర్వాత రీసెంట్ గా దేవకట్ట గారు సోనీ లైవ్ కి వెబ్ సిరీస్ చేస్తూ అందులో ఒక మెయిన్ లీడ్ చేయించారండి. ప్రస్తుతానికి అట్లా ఉందండి. దాంట్లో అదే మీరు బ్లడ్ విలన్ రాయలసీమ నేపథ్యం అది. అవునండి. ఓకే, పక్క సీమ అంతా
నటించిన సినిమాల్లో శంకర్ గారు సార్ మీకు బాగా ఇష్టమైన బాగా గుర్తున్న ఒక డైలాగ్ చెప్పండి. అంటే ఇక దసరా మూవీలో అదే తీసుకుంటే సిల్క్ స్మిత బార్ ఉంటుందండి. ఆ బార్కి ఓనర్ నేను. బారు పేరు సిల్క్ స్మిత. ఓకే. దాని ఓనరు కనకయ్య. కనకయ్య ఈ పాత్ర. ఉమ్, వీడికి సర్పంచ్ అవ్వాలని ఒక కోరిక ఉంటుంది. కంటెస్ట్ చేస్తాడు, ఓడిపోతాడు. ఉమ్, బారు వీడికి ఉంటుంది. ఉమ్, సర్పంచ్గా గెలిచిన అతనికి బారు లేదు. ఉమ్, అతనికి సముద్రఖని, సాయి కుమార్ ఇద్దరు కొడుకులు, ఉమ్, అంటే ఇద్దరు భార్యలుగా. అవును. అంటే తెలంగాణ నేపథ్యం, అప్పటి పరిస్థితులు 1980s సబ్జెక్ట్ అండి. ఉమ్, అప్పుడు ఎన్టీఆర్ గారు మద్యపానం నిషేధించడం, మా బారు మూసేయటం, ఉమ్, ఇవన్నీ జరుగుతాయి. ఉమ్, ఈ సందర్భంలో ఒక జాతర జరుగుతూ ఉంటుంది. ఉమ్, బార్ లేదు. బార్ ఉన్నప్పుడేమో ప్రతివాడు ఇక అవును. పొద్దునే పళ్ళు తొంకున్న దగ్గర నుంచి అక్కడే స్నానాలు అంతా అక్కడే వాళ్ళకి. ఉమ్, ఉమ్, అదొక ఆనవాయితీగా మాకు అవును. వచ్చింది ఉమ్, అని చెప్పి నాని గారి వాయిస్ ఓవర్ మీద నడుస్తుంది. ఉమ్, అయిపోయిన తర్వాత జాతర సందర్భంలో మందు కావాలిగా, మరి ఉమ్, బారు లేదు. లేదు. ఈ పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు కనకయ్య సిల్క్స్ బారు ఓనర్ అక్కడ కూర్చొని ఉంటాడు ఆ జాతరలో. ఉమ్, ఎంతో మంది జనం ఉంటారు కనుక ఉన్నప్పుడు అందరూ మందు అంటారు. ఎరా ఆయనకి గెలిపించారు మీరు అన్నట్టుగా అవును. ఇప్పుడు మీకు బాగా ఉమ్, చెప్పిన తర్వాత మరి ఇప్పుడు లేదు కదా, సర్పంచ్ అయ్యాడు కానీ బారు లేదు, నన్ను గెలిపించుకుంటే 2 ఉండే అన్నట్టుగా వీడేదో ఉమ్, బిల్డప్ ఇస్తూ ఉంటాడు అక్కడ. సరే, నాకు ఆపోజిట్ ఆ సర్పంచ్ వచ్చినప్పుడు సముద్రకని గారు, సాయి కుమార్ గారు అందరూ ఫ్యామిలీతో వస్తారు. వస్తే టేబుల్ మీద మందు బాటిల్ పెడతారు. సర్పంచ్ ఉమ్, పెట్టేపాటికి జనం అందరూ ఆయనకు చూస్తుంటారు. ఉమ్, ఆ గ్లాసులో మందు పోసి, ఇక్కడ మందు కావాలంటే చాలా ఉంది, దానికి సరైన జాగా కావాలి కదా అంటాడు. వెనక నుంచి ఎవడో ఒకడు సిల్క్ బార్ ఉందిగా అంటాడు ఒకడు. ఉమ్, అప్పుడు ఈ కనకయ్య, రే ఎవడా గోద కూర్చుంది, మా అబ్బకు పుట్టినావురా నువ్వు, బిడా బొక్కలు సూర చేస్తా బంచెట్ ఉమ్, అనేపాటికి ఆ డైలాగ్ అంతా పిక్చర్లో అవును. ఆ వాయిస్ ఓవర్ మీద వెళ్ళిపోయింది, నాన్నగారు వాయిస్. ఉమ్, ఉమ్, ఆ తర్వాత ఇక నా పక్కన మా క్యాషియర్ ఉంటాడు. చూసి అన్న ఒప్పేసుకొని అన్న ఆ మందు తాగేసి అదేదో ఒప్పేసుకో అని అంటున్నాడు. సరే, జనమందరిని చూస్తుంటే మందు. సరే, ఇక అప్పుడు వీడు జనంలో పెట్టిన నిరికించాడని ఆ గ్లాస్ తాగేసి పెట్టేస్తాడు. ఉమ్, సో అక్కడ అది ఈలోపు బార్ ఎప్పుడైతే బంద్ అయిపోయిందో ఆ ఊళ్ళో అందరూ ఇక ఏదో జనం చచ్చిపోతారు, మంచి పాట ఒకటి ఉంటుంది అక్కడ. ఆ ఊళ్ళో ఎవరికైనా నేను విష్ చేస్తుంటే ఎవడో విష్ చేయడు, ఉమ్. పట్టించుకోడు. ఇలా ఉంది పరిస్థితి. ఈ కాదు, బార్ లేదు కాబట్టి. బార్ ఉన్నప్పుడు నమస్తేలు పెట్టేవాడు. అసలు తెల్లారి నుంచే అందరూ అలా విష్ చేస్తూ పెద్ద వాడికి పోవడంతోనే మొత్తం పోయింది. కాదు, అది బారు ఉంటే కూడా ఎంత విలువ సమాజంలో కదా. అంటే ఈ ప్రాంతం యొక్క అవును. ఆ ఆత్మీయత, ఆ ఒక దాన్ని శ్రీకాంత్ వదిలి గారు చాలా బాగా తెరకెక్కించారండి. ఉమ్, అలా అది ఆ డైలాగ్ అన్నమాట. అయితే పిక్చర్లో డైలాగ్ లేదు. ఆ, సముద్రకి నా మీదకి రావటం, ఇట్లా కొట్లాట జరగటం, ఇదంతా జరుగుతుంది. ఉమ్, కాస్త అక్కడి నుంచి అప్పటికి ఈ చరణ్ బాబు ఉపాసన గారు వాళ్ళు మా మిస్సెస్కి పునర్జన్మనిచ్చిన తర్వాత ఉమ్, ఈ మూవీ రిలీజ్ అయిందండి. ఓకే. ఉమ్, అప్పటికి కాస్త కొంచెం కూలుకున్నాం. ఎప్పుడైతే వారి సహాయం అందిందో అప్పటి నుంచి మాకు పర్వాలేదు. మీ స్వగ్రామం ఏదండి? నా నేటివ్ ప్లేస్ గుడివాడ, కృష్ణా జిల్లా, విజయవాడ దగ్గర. ఓకే. అయితే బాబు మన బంగారుపాలెం అని తిరుపతి, చిత్తూరు జిల్లాకి ఒక 20 కిలోమీటర్స్ బంగారుపాలెం, అక్కడ ఉంటున్నారండి. ఓకే, ఓకే. వాడికి కూతురు అంటే మనవరాలు. ఆ మనవరాలను చూడటానికి ఈమె అక్కడికి వెళ్ళారు. అంటే అక్కడ మీరు ఇంకా అక్కడే స్థిరపడిపోతారా? ఇంకా అంటే జాబ్స్ రీత్యా మారుతూ ఉంటారు, కానీ స్వగ్రామం మాత్రం ఇక్కడ. నేటివ్ ప్లేస్ గుడివాడ. అయితే ఫైనల్ అనేది పిల్లలు ఎక్కడే సెటిల్ అయితే వాళ్ళు దీనికి మాత్రం అరుణాచలం, తిరువణామలై, రమణ మహర్షి. ఇక ఆయనే కాపాడాడు, ఆయనే లైన్ దారి చూపించాడు మీకు. అంతా ఎందుకంటే ఆ రోజుల్లో మీరు రక్తం ఇచ్చాడు కాబట్టి ఆయనే దారి చూపించుంటాడు. అంతే కదా. ఇంత ఆత్మబంధం అదేనండి. ఆ కాస్మిక్ పవర్ ఎంత పనిచేస్తుందంటే అవును అనిపిస్తుంది. లలిత్ గారు, అన్నయ్య చిరంజీవి గారు
మరి ఎంత చక్కని కాంబినేషన్తో ఆయన ఉన్నతిగా ఆయన సహకరించారు, ఆయన అర్థం చేసుకుంటూ. ఆయన ఒక శివయ్యలాగా, ఆమె ఒక పార్వతీదేవిలాగా. వారికి పుట్టిన బిడ్డ చరణ్ బాబు ఎంతో జ్ఞానంతో, ఎంతో వినయంతో ఒక కుమారస్వామిలాగా అనిపిస్తారు. అలానే చూడండి, ఆయనకి మళ్ళీ ఉపాసనమ్మ కాంబినేషన్. అవును, ఆ తల్లి సోషల్ సర్వీస్. ఇలా అమ్మాయి చాలా చేస్తుంటుంది అమ్మాయి, ఆమె ఒల్లి దేవిలాగా. ఇలా అంటే ఆ శివయ్య భక్తులంగా, ఆయన దీనిగా ఆ భావజాలం నాకు అనిపిస్తూ ఉంటుంది. మనం చెప్పుకుంటే అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అంటారు కనకదుర్గమ్మని. మరి అన్నయ్య చిరంజీవి నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నలు గన్న అమ్మ అంజనమ్మ. అవును, ఆ కుటుంబాన్ని తలుచుకుంటే వీడికి ఆ అనుభూతి లలిత్ గారు. ఓకే, ఇంకోటి మీరు అన్స్టాబుల్ స్టేజ్ మీద పిలుస్తానే బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు మీతో? వెళ్ళగానే రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత మీ వివరాలు అడిగాడా? ఎక్కడి నుంచి వచ్చారంటే బంగారుపాలెం అని చెప్పుకున్నానండి. దానికి చరణ్ బాబుని పక్కనే రామ్ చరణ్ ఉన్నాడు, మిమ్మల్ని గుర్తుపట్టాడా? తెలీదండి, నేను ఎవరో రామ్ చరణ్ గారికి తెలీదు, నన్ను చూడలేదు. లేదు, రామ్ చరణ్ గారికి వీళ్ళు చెప్పింటారు, అయితే మీరు అప్పటి వరకు తెలియదు. నేను తెలియదు, విషయం చెప్పింటారు ఆ రోజు ఇతనికి. అది కూడా బాలకృష్ణ గారు మన ఏవి వేస్తారు కదా సార్, అవును, ఏవీలో చూడటమే చరణ్ బాబు. ఆయనకి తెలియదు, అప్పుడో చరణ్ బాబుకి తెలియదు. నాకు అక్కడ నుంచి పిలిచేటప్పుడు నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. జస్ట్ వాళ్ళు వచ్చేసి వస్తున్నారు అన్నట్టుగా, చరణ్ బాబు వస్తున్నారు అన్స్టాబుల్ షోకి మీరు రావాలి అంతే. అంటే స్టూడియోకి వచ్చే వరకు అక్కడ మీరు ఏదో హెల్ప్ పొందారు కానీ అడిగేసారు అంతే. అక్కడ ఎవరు వస్తారో మీకు విషయం ఏం చెప్పాల, ఒక నిర్మాత గారు ఉంటారో లేదా ఎవరుంటారో నాకు తెలియదండి. అదే విషయం. వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు అంటే అన్స్టాపబుల్ మనకు తెలుసు. వచ్చిన తర్వాత తెలిసింది చరణ్ బాబు ఉన్నారు అది ఇది అంటే. అక్కడికి 18 మాసాలుగా ఎదురు చూస్తున్నానేమో, ఆ బిడ్డని ఎప్పుడు కలుస్తానా, ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుందామా. ఆ వేదిక మీద పిలవగానే పిలిచారు, పిలుస్తానే రామ్ చరణ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఒక్కసారిగా బిడ్డకి పాదాభివందనం చేయాలి కానీ చిన్న వయసు అవడంతో సభాముఖంగా మర్యాద కాదనిపించి ఒక్కసారిగా గుండెలకి దగ్గరగా తీసుకున్నారు. అది ఆ అనుభూతి నాకు. అంత రామ్ చరణ్ ని అంత దగ్గరగా మీరు పక్కనే, అది అది ఆత్మీయ బంధం అండి. నా గుండె చప్పుడు విని ఆ బిడ్డ నన్ను వాదార్చిన తీరు ఒక 2-3 నిమిషాల పాటు అట్లానే నన్ను ఆయన దగ్గరగా చాలండి. ఓకే, ఈ జీవితానికి. ఎందుకంటే అంత స్వచ్ఛమైన హృదయం నుంచి ఆ భార్యకి పునర్జన్మనిస్తే 18 నెలలు ఎదురు చూసి 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 ఆ రోజున ఆ సమయంలో మీకు ఒళ్ళంతా పులకరించిపోయింటుంది. ఇక కళ్ళమ్మట ఒకటే ధార. మళ్ళీ బాలకృష్ణ గారిని కూడా కౌలించుకున్నారు మీరు? లేదు, బాలకృష్ణ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాను. ఆయన ఒక మాట అన్నారండి, ఇవే మీకు ఆనంద బాష్పాలండి అన్నారు. చరణ్ గారిని కౌగిలించుకోవటము, ఆయన ఆనంద బాష్పాలని ఆయన చెప్పారు అక్కడ. అంటే కృతజ్ఞతా భావం ఆయన గమనించి అనిపించి ఉంటుంది. స్టేజ్ మీద మీకేదో మీదేదో క్యాష్ ప్రైజ్ ఏదో ఇచ్చినట్లున్నారు. అంటే ఇక మెడిసిన్స్ అవి వాడే పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా 1,00,000 రూపాయల చెక్ ఒకటి ఇచ్చారండి. 50,000 రూపాయల చెక్ ఒకటి ఇచ్చారు. అది 1.5 lakh ఏంటంటే అనుకోవాలి. అయితే చరణ్ గారి ఉపాసనమ్మ గారి అపోలో నుంచి ఎంతో మంది సహాయం పొందారు. కానీ మళ్ళా మా కుటుంబానికే అర్హత అవకాశం దక్కడం నా అదృష్టం. అదృష్టమే కదా. ఇప్పుడు మామూలుగా హెల్ప్ పొందుతుంటారు, థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతుంటారు. ఈ వేదిక కూడా ఎవరినో పిలవచ్చు. అవును, ఎవరైనా పిలవచ్చు. అది మీకే వచ్చింది, నాకే దక్కటం నా అదృష్టంగా భావిస్తా లలిత్ గారు. అదే తిరువన్నామలై పవర్ అంటే అదే. ఆ తండ్రి ఈ తండ్రి రూపంలో అంటే ఆ సోల్ కనెక్షన్, ఆత్మీయ బంధం పరిపూర్ణంగా తృప్తిగా ఉంటాం. ఓకే ఓకే. ఇంకోటి శంకర్ గారు, మీరు ఏదైనా చిరంజీవి ఫ్యామిలీకి, రామ్ చరణ్కి, ఆ కుటుంబానికి ఏదైనా చెప్పదలుచుకుంటే చూసి. అన్నయ్య,
మాటలు రావట్లా. ఇంకా మాటలు రావట్లేదండి. చరణ్ బాబు, మా ఉపాసన గారు, సురేఖమ్మ, అంజనమ్మ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఏంటో లలిత్ గారు తలుచుకుంటేనే అంతే కదా. నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి బ్లడ్ బ్యాంకు బ్లడ్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు మీరు? మొన్న జనవరి 30 ఇంకా ప్రాణం పోయే వరకు ఇస్తూనే ఉంటారు నాకు అనిపిస్తుంది అట్లా. అంతేనా? మీ ప్రాణం పోయే వరకు చిరంజీవి బ్లడ్ బ్యాంకు బ్లడ్ ఇస్తూనే ఉంటారు. అంటే మీ కృతజ్ఞతలో నాకు అది కనపడుతుంది. అంతే కదా, ఇస్తూనే ఉంటారు ఇంకా అవును సార్. బ్లడ్. మొన్న జనవరి 30న ఇవ్వటం జరిగిందండి. అది 21వ అంట. ఇంక ఇవ్వండి, ఇస్తూ ఉండాలి. మన రక్తం ఎవరో ఒక ప్రాణాన్ని కాపాడుతూ ఉండాలి. ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు కూడా రక్తదానం చేయండి. ఏదో రక్తదానం చేస్తున్నాము, ఏదో మన పని అయిపోయింది అనుకోద్దు. కానీ మీరిచ్చే రక్తం ఎవరిదో ఒక ప్రాణాన్ని మాత్రం తప్పకుండా కాపాడుతుంది. మీరు చేసిన సాయం ఏదైతే ఉంటుందో, మీరు చేసిన సాయం తిరిగి మీకు అది సహాయపడుతుంది అని వీక్షకులందరూ గమనించండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లలిత్ గారు. థ్యాంక్ యూ.